కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. మామిడికాయ రోటి పచ్చడి. పండు గాని పచ్చిది గాని మామిడికాయ అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువ. బాగా మగ్గిన మామిడి పళ్ళతో పాటు పచ్చి మామిడికాయలతో చేసుకునే రకరకాల నిలవ పచ్చళ్లను, రోటి పచ్చళ్లను కూడా చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయతో రకరకాలుగా పచ్చళ్లను ఎలా చేసుకోవచ్చో వారికి బాగా తెలుసు. పచ్చి మామిడికాయలతో చేసుకునే రోటి చట్నీ వాటిలో ఒకటి. ఈ మామిడికాయ రోటి పచ్చడి తయారీకి తోలు పల్చగా ఉండి చక్కటి సువాసనతో ఉండే పొల్లటి మామిడికాయలను ఎంచుకోవాలి. అన్ని కాలాల్లో దొరికే పునాస రకం మామిడికాయతో కూడా మనం ఈ రోటి పచ్చడిని చేసుకోవచ్చు. కాకుంటే వాటిలో పుల్లగా ఉండే కాయల్ని ఎంచుకోవాలి. కారం కారంగా కరకరలాడుతూ పుల్లపుల్లగా ఉండే ఈ మామిడికాయ రోటి పచ్చడిని అన్నంలో ముద్దపప్పు, కమ్మటి నేతితో పాటుగా కలుపుకుని తింటే ఆ రుచే వేరు. అంతేగాక ఈ రోటి పచ్చడి దోశల్లోకి, ఉప్మాలోకి, పరోటాలలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా తేలికగా చేసుకోగలిగే ఇటువంటి రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. మామిడికాయ రోటి పచ్చడి తయారీకి కావలసినవి: పచ్చి పొల్లటి మామిడికాయలు 3, కూరకారం 3 లేదా 4 టీ స్పూన్లు, పచ్చి శనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 7 లేక 8, ఎండుమిర్చి 3, నూనె 2 గరిటెలు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూను, కరివేపాకు 1 రెమ్మ. మామిడికాయ రోటి పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. వాటి చెక్కుని తీసివేయాలి. చెక్కు తీసిన ఈ మామిడికాయల నుండి కండను వేరు చేయాలి. తర్వాత ఈ మామిడి ముక్కల్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ తరుక్కున్న మామిడి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం జీలకర్రని, మామిడి ముక్కల పులుపుకు సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కలు కొద్దిగా మెదిగేంత వరకు 2-3 సెకండ్ల పాటు మాత్రమే మిక్సీని ఆన్ చేసి కట్టివేయాలి. తరువాత కొద్దిగా మెదిగిన ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న ఈ మామిడి ముక్కలకు సరిపడా కారాన్ని కలుపుకొని ఉంచుకోవాలి. తరువాత స్టవ్ మీద బాణలిని ఉంచి బాణలి వేడెక్కిన తరువాత పోపుకి గాను అందులో కొంచెం నూనెని వేయాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. ఇప్పుడు చిటికెడు పసుపును వేసి అన్నింటినీ కలియబెట్టి చివరగా కరివేపాకును వేసి కొద్దిసేపు వేయించి స్టవ్ని కట్టివేయాలి. తరువాత మిక్సీ వేసి ప్రక్కన ఉంచుకున్న మామిడి ముక్కలలో ఈ తిరగమాతని వేసి తిరగమాతని మామిడి ముక్కలను చక్కగా ఒక గరిటెతో కలుపుకోవాలి. చివరగా ఒకసారి ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చూసుకోవాలి. అంతే, చాలా రుచిగా పుల్లపుల్లగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి తయారు. మా ఈ మామిడికాయ రోటి పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.